హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక గిన్నెలో ఒక బౌల్ గోధుమ పిండి తీసుకోవాలి. అన్ని కొలతల ప్రకారం తీసుకుందాం. ఒక బౌల్ సగం మళ్ళీ ఇంకొంచెం తీసుకోవాలి. అంటే కప్పున్నర సరిపోతుందండి గోధుమ పిండి. తర్వాత సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులో పాలు పోసి, మనం వాటర్తో కలుపుకోవద్దండి, దీన్ని టేస్ట్ ఉండదు. పాలు పోసి కలుపుకోవడం వల్ల బాగుంటాయి. పాలు వేసుకుంటా ఇప్పుడు గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం మనం అలా కలుపుకోవాలి. పాలు కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పోస్తే ఎక్కువ అయిపోతాయి. అందుకని దాని క్వాంటిటీని చూసుకుంటా కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పిండిని ముద్దలాగా మొత్తం దగ్గర కలుపుకొని, కానీ గట్టిగా కలుపుకోకండి, స్మూత్గా ఉండాలి పిండి అనేది. అలా ఉంటేనే గులాబ్ జామ్ బాగా వస్తాయి. పిండి చాలా మెత్తగా కలుపుకోవాలి. అలా మెత్తగా కలుపుకున్నాక అస్సలు గట్టిగా ఉండకూడదండి, చాలా మెత్తగా ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి పట్టుకోవాలి. అలా పిండి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ తోటి బాగా మొత్తం కలిసిపోయేటట్టు బాగా పిసికి కలపండి. చూడండి, చాలా మెత్తగా ఉంది. ఏలు పెడితే మనం లోపలికి వెళ్ళాలి. అలా మెత్తగా కలుపుకోవాలి పిండిని. తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుని గిన్నె పెట్టి దాంట్లో ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాం కదండి, ఇది నాకు అంతే తీసుకోవాలి. షుగర్ కూడా 2 కప్పులు తీసుకోవాలండి. 2 కప్పుల షుగర్కి 1.5 కప్ వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు చూడండి, వాటర్ పోస్తున్నాను. కప్ అంటే 1 కప్పు పోసి మళ్ళీ ఇంకో సగం మనం గోధుమ పిండి ఎలా తీసుకున్నామో అన్నీ అదే విధంగా తీసుకోవాలండి. చక్కెర అయితేంది, వాటర్ అయితేంది, అన్నీ ఒకే లెవెల్లో తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది రెసిపీ. ఇప్పుడు ఈ చక్కెర కరిగేదాకా హైలో పెట్టి కలుపుకొని, గ్యాస్ హైలో పెట్టండి, తొందరగా కరుగుతుంది. పెట్టుకొని తర్వాత అది కొంచెం మగ్గినాక యాలకుల పొడి వేయాలి. కొంచెం పచ్చ దంచుకొని వేయండి. తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇదంతా దగ్గరికి కావాలండి, మొత్తం చిక్కగా. ఇలా బుడగలు చూడండి ఎలా దగ్గరికి అవుతుంది చిక్కగా. ఇప్పుడు అది ఇంకా దగ్గర, మనకి మామూలుగా క్వాంటిటీ చూసుకోవాలండి. ఒకసారి తీగపాకం రానవసరం లేదు, మామూలుగా చేతికి జిగురుగా అంటుకుంటే చాలా ఆ విధంగా వచ్చేలా చేసుకోండి. తర్వాత ఈ షుగర్ సిరప్ దగ్గరికి కాకుండా కొంచెం నిమ్మకాయ పిండాలి. మనకి ఏ విధంగా ఉండాలో అలానే ఉంటుంది, కన్సిస్టెన్సీ దగ్గరికి కాదు. ఇలా నిమ్మకాయ పిండాలి. పిండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. ఇప్పుడు గులాబ్ జాములు బాల్స్ని వేడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో మనం గోధుమ పిండితో తయారు చేసిన బాల్స్ అన్నీ చిన్నగా రౌండ్గా వేసుకోవాలి. ఎక్కువ స్పీడ్లో పెట్టద్దు, గ్యాస్ నూనె కాగక ముందుకే వేసుకోవాలండి. ఎందుకంటే లోపల మొత్తం పిండి ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. కొంచెం కాగాక హైలో పెట్టండి. మరీ చెప్తున్నానండి, సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇదంతా ఆయిల్ హీట్ ఎక్కిందనుకో అవి లోపల ఉడికిపోవు, పైన వరకే ఉడుకుతాయి.
అందుకని సిమ్లో పెట్టుకొని అసలు నూనె వేడి కాకముందుకే వేసేయాలి. వీటిని వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అంటుకుపోతాయి. వాటికి కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. ఇవంతా మొత్తం రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో రావాలండి, ఎర్రగా మంచిగా. అలా అయితేనే మనకు మంచిగా వస్తాయి గులాబ్ జామున్. ఇలా కలుపుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతాయి. ఎర్రగా అయ్యాయి కదండి, చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ రావాలి. ఇప్పుడు వీటిని తీసి మనం గులాబ్ జామ్ సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇప్పుడు ఇవి కొన్ని తీసి అందులో వేసేయాలి. అందులో వేసి ఇప్పుడు ఒకసారి వాటిని కలుపుకుంటే అవి నానాక మంచిగా క్రిస్పీ గులాబ్ జామ్ స్మూత్గా మెత్తగా ఉంటాయండి. తర్వాత చూస్తే అంతేనండి, గులాబ్ జామ్ రెసిపీ తయారైపోయింది. ఇంత సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఈ మనం ప్రస్తుతానికి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఇలా తయారు చేసుకుంటే అయిపోతుందండి గులాబ్ జామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్.